గత సంవత్సరం నుండి లేనిపోయిన అభాండాలు వేస్తూ అపోహలకు గురి చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులైనటువంటి టీజీ భరత్ గారు, ఓ ఎంపీగా నేను ఉగాది పండుగ రోజు కూడా ఈ స్టేడియంకి వచ్చి ఒక వేదిక ఏర్పాటు చేసుకుని ఈ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ను ఆ రోజు మంత్రివర్యులు ప్రకటించడం జరిగింది. ఆ రోజు కూడా గట్టిగా చెప్పడం జరిగింది, ఈ స్టేడియంకి ఏ అవసరం ఉన్నా కూడా మా వంతు పాత్ర పోషిస్తాం. అందులో భాగంగా ఎంపీ నిధుల కింద 10 లక్షలు గ్రీన్ క్లాస్ పెంచాలని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది పర్వదినాన. అంతేగాక ఆ రోజు పాత్రికేయులు, మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు అడిగారు, సార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందంట, ఆరినంత శాంక్షన్ అంతా A to Z అయిపోయిందంట ప్రాసెస్, మీరు మాత్రం పట్టించుకోవట్లేదు అని అంటే మేము చాలా ముక్కసూటిగా మంత్రివర్యులు కానీ మేము కానీ చాలా గట్టిగా చెప్పడం జరిగింది. పండుగ రోజు ఏది ఏమైనా కూడా ఈ సాయి సెంటర్ పిల్లలండి, అన్ని రకాలుగా సెంటర్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా దీనికి మేము ప్రోత్సహిస్తా ఉన్నాం, సంప్రదిస్తా ఉన్నాం, గట్టిగా హామీ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శాప్ చైర్మన్ రవి గారు, మంత్రివర్యులు, బీసీఎం చైర్మన్ గారు అందరూ ఒక వేదిక మీద కూర్చొని ఈ సాయి సెంటర్ ఎక్కడ తరలిపోదు, అంతేగాక ఈ సెంటర్ కు ఇంకా అదనంగా ఏమేమి ఆటలు ఇవ్వాలని చెప్పేసి 2 గేమ్స్ ఇవ్వాలి అదనంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇందాక చైర్మన్ గారు చెప్పడం జరిగింది, ఇంకా మేము అదనంగా కూడా ఇస్తామని చెప్పని. అందులో భాగంగా బాస్కెట్బాల్ కానీ ఫుట్బాల్ కూడా తెస్తా ఉన్నారు, వాలీబాల్, ఈ మూడింటిని చర్చ జరుగుతుంది. ఏమి మనకు అనుకూలం, ఏమి మనకు ఇబ్బంది ఉంటుందని చర్చ తీసుకుని అవి అదనంగా చేరుస్తానని చెప్పేసి గట్టిగా హామీ ఇస్తా ఉన్నారు. కాబట్టి చాలా చాలా గర్వంగా ఉంది మా కర్నూలు స్పోర్ట్స్ అథారిటీకి. మరియు మీరు బాగా ఆలోచించాలి ప్రజలు, కర్నూలు ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏ రోజైనా కూడా ఒక మంత్రి కానీ ఒక ఎంపీ కానీ ఇట్లా శాప్ చైర్మన్ కానీ ఏ రోజైనా వచ్చి కూర్చొని ఈ స్టేడియం మేము చేస్తామని చెప్పిన దాఖలాలు ఒక్కటనే ఉన్నాయి చెప్పండి. నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను ఒక స్పోర్ట్స్ గా ఉండే పిచ్చితో నేను ఇక్కడికి వచ్చినట్టు సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నేను ఇక్కడికి వచ్చి కొన్ని నేను సుధాగతం నా వంతు పాత్ర పోషించిపోయాను. కానీ ఏ రోజు కూడా ఇక్కడ ఆ ప్రభుత్వంలో ఒక అభివృద్ధి పనులు జరగలేదు. అంతేగాక ఎప్పటి నుంచో ఈ స్టేడియం కట్టప్పటి నుంచి కూడా కర్నూలుకు పారిశ్రామికవేత్త అయినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి టీజీ వెంకటేష్ గారి కుటుంబం ఎప్పటి నుంచో ఈ కర్నూలు పట్టణం అభివృద్ధిలో భాగంగా ఈ స్టేడియంలో స్పోర్ట్స్ సొంతంగా సార్ కూడా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరియు మీరంతా ఒకసారి ఆలోచించాలి, ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ కర్నూలు ప్రాంతాన్ని ఏ విధంగా డ్రాఫ్ట్ ఏరియా ఇక్కడ ఉన్నటువంటి తరలిపోకుండా అదనంగా ఏమి ఇవ్వాలని చెప్పేసి తపన పడుతున్నటువంటి ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం. అందులో భాగంగా మీరు ఒకసారి ఆలోచించాలి, పారిశ్రామికంగా దేశవ్యాప్తంగా 13 ప్రాంతాలు వస్తే 100 పాయింట్లు అని చెప్పేసి 13 ప్రాంతాల్లో ఒకటి ఓర్వగలను హబ్గా చేశారు ఈ కర్నూలు డెవలప్ చేయాలి. అందులో భాగంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు కనీసం 50,000 కోట్లు నా వంతు పాత్ర ఈ కర్నూలు తెచ్చి ఈ వలసలు నాపాలని చెప్పేసి ఎంతో ప్రతిరోజు నిత్యం ఆనందపడతా ఉన్నాం. ఈరోజు రిలయన్స్ పరిశ్రమ వచ్చింది, ఎంతో తెలియాలి ఇవన్నీ. రిలయన్స్ పరిశ్రమ అనేది ఆషామాషి పరిశ్రమ కాదు, దాదాపు 1 నిమిషానికి 8,000 పాటు ఇస్తారు అక్కడ. ఏషియానే సెకండ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది. మరి ఇంత భారత కర్నూలు కోసం కష్టపడతా ఉంటే ప్రతిపక్షాల వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు డైలీ ఏదో ఒకటి ఈ కర్నూలు టౌన్ లో అశాంతి నెలకొల్పాలా, ప్రజలను మభ్యపెట్టాలని చెప్పేసి ఈ స్టేడియంను వేదికగా చేసుకున్నారు. ఈ రోజు అవన్నీ అపోహలు పోవాలని చెప్పేసి అందరం మేము గవర్నమెంట్ తరఫున కూర్చొని గట్టిగా హామీస్తా ఉన్నాం, ఎక్కడ తరలిపోదు. అంతేగాక శాప్ చైర్మన్ గారు ఇంకో మాట చెప్పారు స్వయంగా, మీకు ఎంత డబ్బైనా సరే నేను ఇస్తాను, ఎందుకంటే టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు వారి సొంత నిధులతో పాటు అదనంగా మీకు ఏమైనా డబ్బులు ఏమంటే నేను అన్నింటి శాంక్షన్ చేస్తాను. శాప్ సాయి అకాడమీ వాళ్ళు ఆ బిల్డింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడే చెప్పడం జరిగింది. కాబట్టి మన కర్నూలు ప్రజలంతా హర్షించాలి. కావున ప్రజలంతా మీరు దయచేసి వారి మాటలు వారి ప్రలోభాలకు లోను కావద్దని దయచేసి మన కర్నూలు అభివృద్ధి కావాలంటే ఒక కూటమి ప్రభుత్వంతో సాధ్యం. నేను రెండో విషయం చెప్తాను, ఈ మన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయితే ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో భాగంగా మీకు తెలిసిన విషయమే, ఈ స్టేడియం సరిపోవట్లేదని చెప్పేసి ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్ కూడా అక్కడికి మంత్రివర్యులు మేము శాప్ చైర్మన్ అందరం పోయి అక్కడ క్రికెట్ స్టేడియం చేయాలని చెప్పేసి అక్కడ కూడా దాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. రాబోయే 1 నెల రోజుల లోపల
కేసీఆర్ చెన్ని గారు ఇక్కడ స్వయంగా వచ్చి 10 కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేగాక ఇక్కడ ఓరవకల్ ప్రాంతం దగ్గర అక్కడ స్టేడియం గ్రీన్ కోవల్తో బ్రహ్మాండ అక్కడ స్టేడియం అంటే ఏ ప్రభుత్వంలో చేయని విధంగా ఈ ప్రభుత్వంలో దిశలకు స్టేడియాలను ఏర్పాటు చేస్తూ స్పోర్ట్స్ కు అన్ని రకాలు సహకరించాలని చెప్పేసి బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాం. కావున మీరంతా సహకరించాలి ప్రభుత్వానికి. అంతేగాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు ఒకసారి ఆలోచించాలి. అమరావతిలో కూడా రాష్ట్ర రాజధానిలో స్పోర్ట్స్ సిటీ కట్టాలని చెప్పేసి సపరేట్ గా పూనుకొని అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేస్తా ఉన్నారు. స్పోర్ట్స్ సిటీ ఒకటి మోడల్ గా ఉండాలి, రోల్ మోడల్ ఇండియాకి అని చెప్పేసి స్పోర్ట్స్ సిటీ కోసం సపరేట్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తామంటే స్పోర్ట్స్ మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చిత్తశుద్ధి ఏమాత్రం మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అందులో భాగంగా రాబోయే రోజుల్లో మీరు కూడా అన్ని రకాలుగా మాకు ప్రోత్సాహంగా ఉండండి. మీ వంతు సహకారం మాకు ఉండాలా, మా వంతు పాత్ర పోషిస్తాం. అన్ని రకాలుగా అందరం కలిసి కర్నూలు పట్టణానికి ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేసుకోవాలా, మరియు ఈ స్టేడియం అన్ని రకాల అన్ని హంగులతో డెవలప్ చేస్తామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.